ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రాష్ట్ర సరిహద్దు గ్రామమైన ముత్తగూడెం దగ్గర రవాణా శాఖ చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర వాహనాల సిబ్బంది, చెక్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. అయితే చెక్ పోస్టు దగ్గర లారీలను ఆపుతూ డ్రైవర్లే చెక్ పోస్టు సిబ్బందికి డబ్బులు ఇస్తున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి మండలం మాడ్గి ఆర్టీఏ చెక్పోస్టుపై అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీలో లెక్కల్లో చూపని 43,300 నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏసీబీ దాడి చేశారు అధికారులు. అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న రాత్రి 12 గంటల తర్వాత సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో మేము సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు సుమారు 42,300 రూపాయలు మాకు క్యాష్ దొరికింది. దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఎవరు, మన ఏఎంవిఐ కిరణ్ కుమార్ గారు. అందువలన ఆ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఎంవిఐ గారు ఒక ప్రైవేట్ వ్యక్తి, అతనే డ్రైవర్ని పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇది మన స్టేట్ నుంచి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళడం, కర్ణాటక స్టేట్, మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళడం కానీ, లేకపోతే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చినాయి. ఆర్టీఏ చెక్ పోస్టులో ఏసీబీ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సరిహద్దు ప్రాంతాలలో ఉన్నటువంటి బార్డర్ చెక్ పోస్టులలో ఇటు ఏసీబీ అధికారులు నిన్న అర్ధరాత్రి నుంచి దాడులు చేయడం ప్రారంభించారు. మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోనే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు రేఖల వద్ద ఉన్నటువంటి చెక్ పోస్టుల్లో అయితే ఏసీబీ అధికారుల దాడులు కొనసాగాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇటు రాష్ట్రంలోకి వస్తూ వెళ్తూ ఉండేటువంటి వాహనాలకు సంబంధించి సాధారణంగానే ఇటు అనుమతి లేని వాహనాలకైతే ఇటు రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ సంబంధించినటువంటి ఒక చలాన్లు అయితే ఉంటాయి. ఈ క్రమంలో చలాన్లకు మించి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అయితే ఇటు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఏకకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉన్నటువంటి ముత్తగూడెం చెక్ పోస్టు, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోరక్ చెక్ పోస్ట్తో పాటు అదేవిధంగా మనం చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని బైన్సా చెక్ పోస్టు, అంతేకాకుండా కొమరం భీం జిల్లా వాంకిడి చెక్ పోస్టు, సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి చెక్ పోస్ట్తో పాటు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో ఉన్నటువంటి పొందూరు ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద అయితే ఏసీబీ అధికారులు అర్ధరాత్రి నుంచి కూడా ఇటు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో మనం చూస్తే ఇటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కంటే కూడా అక్రమంగా వసూలు చేసినటువంటి నగదును కూడా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో ఇటు అర్ధరాత్రి వేళల్లో వస్తున్న క్రమంలో కొన్ని వాహనాలకు అనుమతి లేకపోయినా కానీ కూడా వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సరిగా లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులు అయితే లంచాలు తీసుకొని మరి వాహనాలను అనుమతిస్తున్నారు. అంతేకాకుండా సాధారణంగా వచ్చేటువంటి వాహనాలకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా లేనిపోని కారణాలను సృష్టించి అయితే వారి వద్ద నుంచి డబ్బులు లాక్కుంటున్నారనే వస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో అయితే ఈ దాడులు అనేది కొనసాగడం జరుగుతుంది. మనం ముఖ్యంగా చూస్తే ఈ దాడులలో ఇటు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి మించినటువంటి ఆదాయాన్ని కూడా గుర్తించడం జరిగింది. అత్యధికంగా మనం చూస్తే ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోరక్ చెక్ పోస్టులో అయితే 1,26,000 రూపాయల నగదును అయితే ఇటు తేడా ఉన్నటువంటి నగదు ఏదైతే ఉందో రావాల్సినటువంటి ఆదాయం కంటే మించినటువంటి నగదును అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ఉన్నటువంటి ఏదైతే ఇటు ఆర్టీఓ బిక్కనూరుకు సంబంధించినటువంటి పొందుర్తి ఆర్టీఓ కార్యాలయం వద్ద అయితే 51,300 రూపాయల అదనపు నగదును ఇటు ఐసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఖ్యంగా మనం చూస్తే ఇటు బైన్సా చెక్ పోస్టులో 3,000 రూపాయల నగదును, అంతేకాకుండా కొమరం భీం జిల్లా వాంకిడి చెక్ పోస్టులో 51,000 రూపాయలు, అంతేకాకుండా ఇటు సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి మాడ్గి చెక్ పోస్ట్ వద్ద 43,000 రూపాయల నగదును అయితే అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు చెక్ పోస్టులలో ఇటు ఆర్టీఏ అధికారులతో పాటు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కొంతమంది అనధికారులు కూడా ఉన్నారు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి డ్రైవర్లు, అదేవిధంగా కొంతమంది బయటి వ్యక్తులను కూడా
అక్కడ బార్డర్ చెక్ పోస్టులలో ఏర్పాటు చేసుకుని వస్తూ వెళ్తున్నటువంటి వాహనాల నుంచి అయితే తీసుకోవాల్సిన డబ్బుల కంటే అత్యధికంగా నగదును సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నటువంటి క్రమంలో నిన్న అర్ధరాత్రి వేళలో సాధారణంగా వస్తున్నటువంటి వాహనాలందరూ కూడా అక్కడ చెల్లించాల్సినటువంటి 500 రూపాయల నగదుకు కానీ మరొక 500 కలిపి కూడా ఇటు ఏసీబీ అధికారుల సమక్షంలోనే ఇటు లంచాలు ఇస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి అయితే నెలకొన్న క్రమంలో ఇటు ఏసీబీ అధికారుల దాడులు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా కొనసాగాయి. ఈ క్రమంలోనే అత్యధికంగా నగదును గుర్తించడంతో పాటు ఆర్టీఓ చెక్ పోస్టులలో అర్ధరాత్రి వేళలో జరుగుతున్నటువంటి ఒక దందాకైతే వస్తున్నటువంటి ఆరోపణలపై అయితే ఏసీబీ అధికారులు స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ముఖ్యంగా ఇటు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు అదేవిధంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులలో నిర్వహించినటువంటి ఈ దాడులలో అయితే సుమారు లక్షలాది రూపాయల నగదునైతే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు తదుపరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆర్టీఏలు వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించడం జరిగింది. సో తదుపరి చర్యలపై కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈసారి ఇది రెండోసారి అని చెప్పవచ్చు ఈ నెలలో. ఎందుకంటే మనం చూస్తాం గతం కొద్ది రోజుల క్రితం కూడా ఆర్టీఏ ఆఫీసులలో ఇటు వచ్చిపోయేటువంటి వాహనాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి వాహనాలతో పాటు రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రాలకు వెళ్లేటువంటి వాహనాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఆర్టీఏ అధికారులు ఇటు చేతివాటం ప్రదర్శిస్తున్నారని వస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో అయితే అర్ధరాత్రి వేళలో ఇటు ఏసీబీ అధికారులు ఏకకాలంలోనే మనం చూడవచ్చు చాలా ప్రాంతాలలో కూడా ఏసీబీ దాడులు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి దాడులలో ఇటు అధికారులతో పాటు అదేవిధంగా అనధికారులను కూడా, ఎందుకంటే వాహనాలను అక్కడ ఆపడంతో పాటు వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇటు అధికారులు కాకుండా అనధికారులు ఉన్నటువంటి ఒక విషయాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వారిపైన చట్టరీత్యంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఏసీబీ అధికారులు నివేదికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. శ్రవంతి.